ఫస్ట్ ఒక 2 చెంచాలు నూనె పోసుకుని వీటిని మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు విడివిడిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లో వేగుతూ ఉంటాయి. ఇంకా బాగా బ్రౌన్ అయ్యే వరకు వీటిని ఇలా ఉంచి మనం వెజిటబుల్స్ని మ్యారినేట్ చేసుకుందాం. వీటిని బంగాళదుంపలు, క్యారెట్, క్యాబేజీ మన ఇష్టం, ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలని ఇలా వేసుకొని ఒక దాంట్లో వెజిటబుల్స్కి సరిపడా ఉప్పు, మనం తినగలిగేటంత కారం, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కమ్మటి పెరుగు, ఒక 1/2 చెంచాడు గరం మసాలా, అలాగే మనం అన్ని మసాలా దినుసులు వేసుకుని పొడి ఆడుకున్న ఈ మసాలా కూడా ఒక 1/2 చెంచాడు వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకుని వీటిని ఒక పావు గంట బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేంత వరకు ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి ఫస్ట్ మనం ఒక గిన్నె నిండా నీళ్లు పెట్టుకుని సరిపడా ఉప్పు వేసి 1 చెంచాడు నూనె కూడా ఇందులో వేసి మసాలా దినుసులన్నీ కూడా అందులో వేసి నీళ్ళన్నీ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం ఇందులో వేయాలి. వేగిపోయిన ఉల్లిపాయల్ని మనం ఇలాగా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే అదే నూనెలో మనం ఆప్షనల్ జీడిపప్పులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. నేను జీడిపప్పులు కూడా వేయిస్తున్నాను ఇందులో వేసి. మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడు మనం అరగంట క్రితం నానబెట్టిన బియ్యం ఇందులో వేసుకోవాలి. ఒకసారి పైనుంచి కింద వరకు ఇలా కలుపుకుని బియ్యం 80% వరకు ఉడికే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాయి కదా, 80% ఉడకగానే వీటిని మనం ఆపేసి వీటిని వడగొట్టేసుకోవాలి. వీటిని ఇలా వడగొట్టేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం రుచి చూసుకుని, అలాగే వాటిలో మనం 2 టమాటాలు ప్యూరీ చేసి ఆ టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసి బాగా కలపాలి. అలాగే మనం ఇందాక ఆడుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా దీంట్లో వేసేసి వీటిని నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి పూర్తిగా మగ్గే వరకు వీటిని మూత పెట్టి మగ్గించాలి. అలా అంతా ఈ ముక్కలకి పట్టి బాగా ఉడికిపోయింది కదా, ఇలాగా లైట్గా గ్రేవీగా ఉన్నప్పుడే మనం ఈ కూరని తీసుకుని దమ్ బిర్యానీ కోసం లేయరింగ్ చేయాలి కదా, అన్నం కూరతోటిను. అందుకని దీన్ని మనం కొంచెం పక్కగా ప్లేట్లోకి తీసుకుందాం. ఫస్ట్ లేయర్ మనం కూర అంతా వేసుకున్నాము. ఇదంతా సిమ్లోనే జరగాలి ప్రాసెస్ అంటే. ఇప్పుడు మనం 80% ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఒక్కొక్క లేయర్లోనూ లేయర్లీగా వేసుకుందాం. ఒక లేయర్ అయ్యాక మనం పుదీనాని ఆ లేయర్ మీద పైన ఇలా జల్లుకుందాం. వేయించిన ఉల్లిపాయలు కూడా కొంచెం జల్లుకుందాం. అలాగే వేయించిన జీడిపప్పు, గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర. మనం మధ్యలో ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకుని వీటిలో మనం పాలల్లో, వేడివేడి పాలల్లో నానబెట్టి ఉంచిన కుంకుమ పాలు పోసుకోవాలి. పెట్టేసి దమ్ ఇవ్వాలి. దమ్ ఎలా ఇవ్వాలి అంటే మనం గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి. దీనికి చుట్టూ ఇలాగా స్టీమ్ బయటికి పోకుండా ఆవిరి మీద ఉడికించాలి. అప్పుడే దమ్ బాగా పట్టి బిర్యానీ మసాలాలో వేసిన మన ఫ్లేవర్స్ అన్నీ బయటకు పోకుండా మనం దమ్ పెట్టి 10 నుంచి 15 నిమిషాలు అయ్యింది. ఇక్కడ చూసారా ఆవిరంతా వచ్చేసింది. ఒకసారి మనం దమ్ తీసి చూద్దాము. చూసారా మొత్తం అంతా బాగా దమ్ అయ్యి బాగా కుక్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. కొంచెం మనం ఓపిక్గా తయారు చేసుకుంటే ఇంట్లోనే యమ్మీగా రుచికరంగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని మనం 2 ఉల్లిపాయలు, 1 నిమ్మకాయ, అలాగే రైతాతోటి సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ప్లేట్ ఫోటో తీయండి.